హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే నేను పాన్ 2.0 గురించి చాలా వీడియో చేశాను. సో దాంట్లో భాగంగా చాలామంది చాలా కమెంట్స్ చేశారు. సో దానికోసమే ఈరోజు నేను ఒక థంబ్‌నెయిల్ పెట్టాను. థంబ్‌నెయిల్ ఏంటి, పాన్ 2.0 కొత్త పాన్ కార్డ్ తీసుకోవడం ఎలా అని థంబ్‌నెయిల్ పెట్టాను. సో యాక్చువల్గా ఆ థంబ్‌నెయిల్ ఎందుకు పెట్టాను అంటే, చాలామంది పాన్ 2.0 అంటే కొత్త పాన్ కార్డ్ తీసుకోవడానికి, పాన్ కార్డ్ లేని వాళ్ళు కొత్త పాన్ కార్డ్ తీసుకోవడానికి అనుకుంటున్నారు. సో అది ఇది కాదు. దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది ఈ పాన్ 2.0 వచ్చిన దగ్గర నుంచి చాలామంది కాల్ చేస్తున్నారు. చాలామంది దగ్గరలో వాళ్ళు కూడా అడిగారు, పాన్ 2.0లో కొత్త పాన్ కార్డ్ ఎలా తీసుకోవాలని. చాలామంది ఏమనుకుంటున్నారంటే, పాన్ 2.0 అనేది పాన్ కార్డు లేని వాళ్ళు కొత్త పాన్ కార్డు తీసుకోవడానికి ఈ పాన్ 2.0 అనుకుంటున్నారు. సో అది కాదు. సో అందుకని ఆ థంబ్‌నెయిల్ పెట్టాను ఇప్పుడు నేను. సో అది కాదు. ఎవరికైతే పాన్ కార్డు ఉందో ఆ పాన్ కార్డ్ని అప్డేట్ చేసుకోవడం కోసం మాత్రమే ఈ పాన్ 2.0. ఓల్డ్ పాన్ కార్డ్స్ ఎవరైతే వాడుతున్నారో ఆ పాన్ కార్డ్ని ఒక క్యూఆర్ సిస్టాన్ని తీసుకొచ్చి, గవర్నమెంట్ ఒక క్యూఆర్ కోడ్ సిస్టాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ కొత్త సిస్టాన్ని తీసుకొచ్చింది అన్నట్టు. సో దీంట్లో మనకేంటంటే, మన ఓల్డ్ పాన్ కార్డు ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేసుకోవడానికి మాత్రమే ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ చేసుకోవడానికి మాత్రమే ఈ పాన్ 2.0. అంతే తప్పితే ఎవరైతే పాన్ కార్డ్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే కాదు. వాళ్ళు జనరల్గా ఎలా కామన్గా పాన్ కార్డ్ ఎట్లా అప్లై చేసుకుంటున్నారో అట్లా చేసుకోవటమే, అది వదిలేసేయండి. సో ఈ పాన్ 2.0 మాత్రం ఓల్డ్ పాన్ కార్డ్ ఎవరికైతే ఉందో వాళ్ళు వాళ్ళ పాన్ కార్డ్ని అప్డేట్ చేసుకోవడానికి మనకి ఈ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మీ పాత పాన్ కార్డ్ని అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో యూటీఐ వాళ్ళైతే యూటీఐ లింక్ ఇచ్చాను, ఎన్ఎస్డిఎల్ వాళ్ళైతే ఎన్ఎస్డిఎల్ లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీ ఓల్డ్ పాన్ కార్డ్ని అయితే అప్డేట్ చేసుకోండి. ఈ లింక్స్ నుంచి మీరు ఓపెన్ చేసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ మాకు లింక్ నుంచి ఓపెన్ చేసుకోవడం కుదరట్లేదు, ఒకసారి వీడియో చేసి చూపిండి అంటే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.